ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను ముంచడానికి ఫ్రాడ్ సంస్థలు సిద్ధంగా ఉంటున్నాయి. పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరించినా అమాయకులు మోసపోతూనే ఉన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు యోగా టీచర్స్ నియామకం పేరిట నిరుద్యోగులను బురుడీ కొట్టించిన ఘటన వెలుగు చూసింది. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఇందులో ప్రధాన పాత్రధారులుగా భావిస్తున్న ఓ ఫౌండేషన్ నిర్వాహకులను శనివారం పోలీసులు గుంటూరు నుంచి విజయనగరం తీసుకొచ్చారు. ఈ సమాచారంతో బాధితులు భారీగా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. రెండు 2022-23లో ఈ వ్యవహారానికి పునాది పడింది. ఆయుష్ విద్యాశాఖలు సంయుక్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలలో యోగా శిక్షణకు ఓ ఫౌండేషన్ అనుమతించాయి. వారు రాష్ట్ర వ్యాప్తంగా 373 పాఠశాలలను ఎంపిక చేసి 2023-24లో యోగా శిక్షకులు కావాలని ప్రకటన విడుదల చేసి కొందరిని నియమించారు. సగం మందికి నెలకు 18,000 చొప్పున కొన్ని నెలలు చెల్లించారు. కొన్నాళ్లు కొనసాగితే ప్రభుత్వ సంస్థల్లో పొరుగు సేవల కొలువు పొందవచ్చని మభ్యపెట్టి ఒక్కొక్కరి దగ్గర 4 లక్షల రూపాయల చొప్పున వసూలు చేశారు. మా దగ్గర 4 లక్షలు 5 లక్షలు క్యాష్ కట్టించుకున్నారు. మేము ఏ ఫోన్ పేలు చేయలేదు, మధ్యవర్తులకే మేము కట్టాం క్యాష్ అంతా. 45 డేస్ మాకు ట్రైనింగ్ ఇచ్చారు, హాస్టల్ ఫీజులు కట్టించుకున్నారు, మా జీవితాలు తీశారు. మేము ఇంతకుముందు ప్రైవేట్ సంస్థలో చేసేదాన్ని సార్. నేను ఈ ఉద్యోగం కోసం ఇది గవర్నమెంట్ అన్నారని నా ఉద్యోగం వదిలేసారు. ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, మా అమ్మాయిల మీద ఆధారపడి ఉన్నాను నేను. అతను వచ్చి ఇప్పుడు నాయకి న్యాయం చెప్పిన దాకా నేనైతే స్టేషన్ కదిలి వెళ్ళను సార్. ఇది ఎలాగెళ్ళామంటారా, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చింది సార్. ఇదిగోండి గవర్నమెంట్ నుంచి మాకు ఇచ్చిన అప్రూవల్. మాకు ఫస్ట్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మాకు హెచ్ఎం సార్ అడిగారు, అమ్మ మీరు ఎలా వచ్చారు సార్? మాకు జీవో కాపీ ఇచ్చారు, అది డిఓ ఆఫీస్ నుంచే వచ్చింది, సైన్ చేసే ఇచ్చారు. ఓకేనమ్మా ఇది గవర్నమెంట్ సంబంధించి వాళ్ళు ఉంచారు, మేము 1 ఇయర్ అందులో చేసాం. తర్వాత ఎందుకు మానేసామంటే 1 ఇయర్ చేసిన తర్వాత మాకు 1 రూపాయి కూడా వేతనం ఇవ్వలేదు. అందుకనే సరే ఇంక మేము చెయ్యం సార్ అని చదివిస్తాం. మాకు హెచ్ఎం సార్ వాళ్ళు అడిగారు, అమ్మ జీతాలు ఇవ్వట్లేదు, మీతో మేము ఫ్రీగా చేయించుకోలేకపోతున్నాం అని వాళ్ళు కూడా మమ్మల్ని అడిగారు. అందుకని మేము ఉండిపోయిన తర్వాత వీళ్ళ మీద మేము అడిగాం. గుంటూరు నేను 3-4 సార్లు వెళ్ళాను, వీళ్ళు అడిగాను, ఫోన్ల ద్వారా అడిగాను. ఇష్టసరంగా మమ్మల్ని ఫోన్లో తిట్టాడు, ఎవరు కట్టావని అడిగాడు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, వీడియో రికార్డ్స్ ఉన్నాయి, మా దగ్గర ఫోన్లో కూడా ఉన్నాయి. నువ్వు ఎవరు కట్టావని అడిగాడు, వాడిని వెళ్ళి అడగమని చెప్పాడు. నేను వాడినే తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతాను. మేము 4 లక్షల రూపాయలు క్యాష్ కట్టాను, నా జీవితాన్ని తీసి ఇప్పుడు అతను బయటకు వచ్చి నాకు సమాధానం చెప్పిన దాకా నేను స్టేషన్ అయితే కదలదు. గుంటూరులో 45 రోజుల నుంచి 60 రోజుల శిక్షణ ఉంటుందని, డబ్బు చెల్లించిన వారికే అవకాశమని చెప్పడంతో 4 లక్షల రూపాయల చొప్పున ఇచ్చేశారు. కొందరికి నియామక పత్రాలు ఇవ్వడంతో యువతలో ఆశలు చిగురించాయి. ఇదే అవకాశంగా నిర్వాహకులు రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి తెరతీశారు. మొత్తం 4,500 మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో 200 మంది ఉన్నారని అంటున్నారు. నా పేరు మహేశ్వరి, నేను వైజాగ్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను బుద్ధ యోగా ఫౌండేషన్లోని ఒక యోగా ఇన్స్ట్రక్టర్ కింద జాయిన్ అయ్యానండి. మళ్ళీ ఏమని చెప్పారంటే 45 డేస్ ట్రైనింగ్ ఇచ్చి అక్కడ ఎగ్జామ్ రాసిన తర్వాతే మాకు జాబ్స్ ఇస్తానన్నారండి. తీరా చూస్తే జాబ్స్ ఇచ్చిన తర్వాత మేము స్కూల్స్కి వెళ్ళిన తర్వాత 1 ఇయర్ ట్రైనింగ్ అన్నారండి. 6 మంత్స్ ట్రైనింగ్ అన్నారు, 1 ఇయర్ కాదు, 6 మంత్స్ ట్రైనింగ్ అన్నారు. 23,000 జీతం అన్నారు. 23,000 6 మంత్స్ 18,000 జీతం అన్నారు. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత 25,000 జీతం అన్నారు. ఫస్ట్ 23 అన్నారు, లేదండి మాకు 23 అయితే కిట్టదు, 25,000 జీతము చేస్తామని అందరూ కలిపి అడిగారు. సరే అని చెప్పేసి జాయిన్ అయ్యాము. మళ్ళీ తీరా జీవో కాపీ ఇచ్చారు. జీవో కాపీ ఇచ్చిన తర్వాతే మమ్మల్ని స్కూల్కి రమ్మన్నారండి. మా హెచ్ఎం సార్ అడుగుతారు కదా, ప్రూఫ్స్ ఏంటి, మీరు ఎలా వచ్చారు, ఏ ఫౌండేషన్ నుంచి వచ్చారని అన్నీ అడిగారండి. ఇలా అండి బుద్ధ యోగ ఫౌండేషన్ నుంచి వచ్చాము అని చెప్పాం. చెప్పిన తర్వాత మీరు డిఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏ ఫౌండేషన్ నుంచి వచ్చారో దానికి జియో కాపీ పట్టుకొని వస్తేనే మిమ్మల్ని జాయిన్ చేసుకుంటామని చెప్పారు. అది కూడా జరిగిందండి. జరిగిన తర్వాత మేము 1 ఇయర్ ఫ్రీగా చేయడం జరిగిందండి. జాబ్ యోగా ఇన్స్ట్రక్టర్ కన్నా ఫ్రీగా ఉద్యోగం చేస్తాను, అదిగో జీతాలు ఇస్తారు, ఎదుగో వేతనం ఇస్తాను అని అన్నారు, కానీ ఇప్పుడు దాకా రాలేదు. కొలువుల పేరుతో మోసం చేశారని సంబంధిత ఫౌండేషన్ మీద 2వ పట్టణ స్టేషన్ పరిధిలో యువకులు శ్యామ్ రెడ్డి, హరి, మౌలి, శేఖర్, నాగార్జున గత ఏడాది మే 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించగా బెయిల్ మంజూరైంది. పోలీసులు విచారణకు సహకరించాలని హైకోర్టు ఆదేశించినా నిర్వాహకులు స్పందించకపోవడంతో 2వ పట్టణ పోలీసులు శనివారం వారిని గుంటూరులో అదుపులో తీసుకున్నారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉంది కాబట్టి బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే ఫిర్యాదు చేయవచ్చని పోలీసులు అంటున్నారు.
For more videos like this, subscribe Big TV channel.